ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏంటంటే దేవుని వ్రేలు దైవశక్తి. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు చదువుకుందాం. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడెను. అట్టి వారిని రాళ్ళు రువి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించాను కదా. అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. వారు ఆయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు అతని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. చిన్ని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, ఈ వాక్యము నీది. వాక్య భాగములో మేము కొన్ని విషయాలు ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవా, మా యొక్క హృదయములను మా మనస్సులతో నీవు మాట్లాడి మాకు ధైర్యము పుట్టించి మాకు పశ్చాత్తాపము దయచేసి మాకు మీ కృప అనుగ్రహించుమని, మీ యొక్క మహోన్నతమైనటువంటి కృప మాకు దయచేయమని ఈ వాక్యము ద్వారా దేవా, మానవుడు కాదు నాయన మాట్లాడేది నీవే. ఆ మందసములో ఉన్నటువంటి ఆ 2 కెరూబుల మధ్యలో నుండి కరుణాపీఠము నుండి నువ్వు మాట్లాడుతున్నటువంటి దేవుడవు నాయన. నీవు మాతో మాట్లాడినప్పుడు ఆత్మ పరిశీలన చేసుకొనడానికి మాకు ధైర్యము దయచేసి మీరే మహిమ పొందుకొనుమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, నా యొక్క అంశము దేవుని వ్రేలు దైవశక్తి. ప్రభువు తన దైవశక్తిని మన మధ్యకి పంపుటకు తన వ్రేళ్లను వాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వ్రేలు దైవశక్తికి, శక్తికి సాదృశ్యముగా ఉంటున్నట్టుగా లేఖన భాగములో నుంచి మనము ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని యొక్క వ్రేలు ఎందుకు దైవశక్తి అనగా, దేవుని వ్రేలు మన పాపములను తెలియజేయటానికి ఈ వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క దైవశక్తి, దేవుని యొక్క వ్రేలు, ఈ 2 వ్రేళ్ళు వాక్యమును వ్రాయడానికి ఉపయోగిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం.
ఈ దేవుని యొక్క దైవశక్తి, దేవుని వ్రేళ్ళు తన దైవశక్తినికి మనకిచ్చడానికి దేవుడు వాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియులరా. దేవుని యొక్క వ్రేలు, దైవశక్తి మనల్ని స్వస్థపరచడానికి దేవుడు వాడుతూ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని వ్రేలు, దైవశక్తి అంటే దయ్యముల నుండి మనల్ని విడుదల కలిగించడానికి దేవుడు ఈ 2 వ్రేళ్లను వాడుతూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. అదే దేవుని వ్రేలు, ఈ దైవ శక్తి అనగా మన మనస్సుల మీద యేసయ్య యొక్క వాక్యము, ధర్మ విధులను వ్రాయటకు మరియు దేవుని వ్రేళ్ళు ద్వారా, దేవునికి స్తోత్రము, ఆయన దృష్టుల తీర్పు తీర్చడానికి ఆయన తన చేతి వ్రేళ్లను వాడుతూ ఉన్నట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అనేక రీతులుగా, అనేక సందర్భాలలో దేవుడు అనేక రకాలుగా దేవుడు తన 2 వ్రేళ్లను వాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు 7 పాయింట్లు మీతో మాట్లాడని పరిశుద్ధాత్మ ద్వారా నేను ప్రేరేపింపబడుతూ ఉన్నాను. మొదటిది, జాగ్రత్తగా వినాలి. మన పాపములను తెలియజేయు దేవుని వ్రేలు. మన పాపములను తెలియజేయు దేవుని వ్రేలు. ద ఫింగర్ ఆఫ్ గాడ్ కన్విక్ట్స్ అవర్ కాన్షియస్నెస్. యోహాను సువార్త 8వ అధ్యాయం 6వ వచనములో చూసినట్లయితే, ఆయన మీద నేరము మోపవల్లని ఆయనను శోధించు ఇలాగునడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. వాట్ వాజ్ జీసస్ రైటింగ్ విత్ హిస్ ఫింగర్? దేవుడు తన వ్రేళ్లతో ఏమి వ్రాస్తూ ఉన్నాడో ఈరోజు మనం ఒకసారి ధ్యానించి చూసినట్టయితే, వ్యభిచారిని రాళ్లతో కొట్టు సందర్భాలలో యేసు నేల మీద తన వ్రేళ్ళతో రాస్తూ ఉన్నదేమిటో, అది ఎందుకు రాశాడో అనేక రకాలుగా ఊహాగాహనాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మీలో ఏ అపరాధము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చు అన్నాడు మన యేసయ్య. చెప్పి మళ్ళీ కిందికి వంగి తన 2 వ్రేళ్లతో ఆ యొక్క వ్రాస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రతి వారు కూడా వాళ్ళ చేతిలో రాళ్ళు ఉన్నాయి. దేనికి రాళ్ళండి? ఆమెని కొట్టడానికి. రాళ్లతో మోసే ధర్మశాస్త్రము మీరు చదవలేదా? వ్యభిచారముతో పట్టబడిన స్త్రీని రాళ్ళు తీసుకుని కొట్టి చంపమని వాక్యము సెలవిస్తుంది కదా, ధర్మశాస్త్రము చెబుతుంది కదా, నువ్వు చదవలేదా? అప్పుడు ఒక్క మాట కూడా యేసు పలకకుండా తన 2 వ్రేళ్లతో నేల మీద ఉండి రాస్తా ఉన్నప్పుడు వారందరూ కూడా ఆ యొక్క ఏమి రాస్తాడు అని చూశాడు. అని చూసినప్పుడు ప్రతి వారు కూడా యేసయ్య రాసినటువంటి అది ఏంటో చూద్దామని వస్తున్నప్పుడు వారందరూ చూచి వాళ్ళ చేతిలో ఉన్న రాళ్ళని పక్కన పడేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే కాన్షియస్నెస్, మనస్సాక్షి గద్దిస్తుంది. మనలో చాలామంది అనుకుంటాము మనము పాపము లేని వారు మనం అనుకుంటాము, మనలో దోషము లేదని మనం అనుకుంటాము. అనేక సార్లు ఇతరుల మీద రాయేస్తాము, ఇతరుల మీద నేరారోపణ చేద్దాము, ఇతరుల మీద ఏదో ఒక తప్పిదము పట్టుకుందాము అని మనం అనుకుంటాం. మనలో ఉన్నటువంటి పాపమును మనం ఎప్పుడు కూడా పరిగణలోకి మనము తీసుకోము దేవుని బిడ్డలారా.
అందుకోసమే ఇతరులను నిందించడమో, ఇతరులను మనం శోధించడమో, ఏదో ఒక మాట దేవుని సాన్నిధ్యానికి మనం ఎందుకు వచ్చినామంటే మన యొక్క మనస్సాక్షి దేవుడు నిరూపిస్తున్నాడు. నీ యొక్క హృదయము దేవుని సన్నిధిలో ఎలా ఉందో మనం పరీక్షించుకునే బాధ్యత మనకి ఎంతైనా ఉంది దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే వారు ఆ యొక్క 2 చేవ్రాతలు అనగా వేళ్లతో ఆయన యేసయ్య రాస్తున్న ప్రతి మాట చూసినప్పుడు ఈ రాళ్ళు పట్టుకున్నటువంటి వారి హృదయాలలో వారి పాపము పట్టబయలైంది, గుట్టు రట్టవుతుంది. వారిలో పాపం అంతా కూడా బయటపడితే వాస్తవానికి చెప్పాలంటే యేసయ్య ఒక మాట అంటున్నాడు, మీలో ఎవరు పాపము చేయలేదో మీ మొట్టమొదటి రాయి తీసి ఆమెని మీద వేయమంటున్నాడు. వీరిలో పాపము లేదా? వీరిలో దోషము లేదా? అనేక మంది లోకములో పాపము చేసి శాపము తెచ్చుకుంటున్నారు. అనేక మంది ఈ యొక్క దోషమును బట్టి, వ్యభిచారమును బట్టి, నరహత్యను బట్టి, నరహత్య అంటే ఎవరినో చంపడం కాదు, లేనిపోని మాటలు ఎవరి మీదో అనడము, తన విశ్వాసాన్ని మనం అవమానపరచడము, ఇది కూడా నరహత్యే. దొంగతనం ఉండొచ్చు, వ్యభిచారం ఉండొచ్చు, ఏదైనా ఉండండి దేవుని బిడ్డలారా. ముందు మనము పరీక్షణ చేసుకోవాలి, మన జీవితములను మనం సిద్ధపరచుకోవాలి. ఈ లేఖన భాగంలో నుంచి మనము నేర్చుకోవలసిన ముఖ్యమైన మాట ఏంటంటే దేవుని బిడ్డలారా, ముందు మనము జీవితాన్ని సరిదిద్దుకోవాలా. వాళ్ళు రాళ్ళు పడేసి వెళ్ళిపోతున్నారు దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 8వ అధ్యాయం 9వ వచనములో చూసినట్టయితే, వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను, ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు కూడా ఆ స్త్రీ వైపు చూడకుండా వారి చేతిలో ఉన్నటువంటి రాళ్లను కింద పడేసి ఎవరు దారిన వారు వెళ్ళిపోయారు దేవుని బిడ్డలారా. ఇప్పుడు అక్కడ నిలబడింది ఎవరండి? యేసయ్య ఒక్కడే. ఆ యేసయ్యతో పాటు ఇంకా ఇంకొకరు నిలబడ్డారు. వారెవరంటే రాళ్లతో కొట్టబడిన, ఒళ్ళంతా రక్తము కార్చబడిందట, దెబ్బ తిన్నదట ఒక స్త్రీ. ఏ స్త్రీ అంటే వ్యభిచారముతో పట్టబడినటువంటి స్త్రీ. ఆ స్త్రీ అక్కడ ఉన్నది దేవుని బిడ్డలారా. దేవుని సంగమా, ఒక చక్కటి మాట మీరు జాగ్రత్త వినాలి. ఆ స్త్రీ మధ్యను నిలవబడి ఉండెను అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలంటే ఇక్కడ ఒక్క స్త్రీ పాపమును తెలుసుకుంది, తన అపరాధమును తెలుసుకుంది. బోధకుడు నా పాపములు క్షమించాడు, దైవజనుడు దేవుడు అయ్యా నా యేసయ్య నా పాపములు క్షమించాడని చెప్పి తను ఒక్కతే అక్కడ నిలబడింది. దేవునికి స్తోత్రం. మిగతా వాళ్ళందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు దేవుని బిడ్డలారా. అండ్ దే విచ్ హర్డ్ ఇట్ బీయింగ్ కన్విక్టెడ్ బై దేర్ ఓన్ కాన్షియస్నెస్, వారు మనస్సాక్షి గద్దించి వారు దేవునికి మహిమ కలుగును గాక వారి హృదయంలో తమ తప్పును తెలుసుకోవడం జరిగింది. ప్రియులారా, ప్రియా దేవుని సంగమా, మన హృదయములో పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో మనస్సాక్షి ద్వారా దేవుడు కొన్నిసార్లు మనతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఈ 2 వ్రేళ్ళుతో యేసయ్య కింద వ్రాస్తా ఉన్నాడు. ఈ 2 వ్రేళ్లతో అంటే ఇది దైవశక్తి కాదా? ఒక స్త్రీ చంపబడాలి, ఒక స్త్రీ నేరారోపణ చేయబడింది, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆమె చంపబడాలి. కానీ దేవునికి మహిమ కలుగును గాక,
ధర్మశాస్త్రమునకును మనిషికి మధ్యలో మన యేసయ్య నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించును మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఇందాక దేవుని యొక్క దాసురాలు దైవజనురాలు రెవరెండ్ నిస్సి ఏంజలమ్మ గారు వారు ఆరాధన చేస్తూ ఉంటే కృప మన గట్టిగా వస్తుందండి. దేవుని బిడ్డలారా, యేసు కృప లేకపోతే మేము బ్రతకలేము. యేసు కృప లేకపోతే మనము జీవించలేము. యేసు కృప లేకపోతే ఈ లోకములో మనం ఉండేవాళ్ళము కాదు. దేవుని బిడ్డలారా, పాపము వలన వచ్చే జీతము మరణము. ధర్మశాస్త్రం ప్రకారంగా చూస్తే మనం చనిపోవాలా, కానీ మన యేసయ్య మన పాపములు క్షమిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, రెండవ అంశము జానిద్దాం. వాక్యమును వ్రాయు వ్రేలు. ఈ వ్రేలు వాక్యాలు రాస్తా ఉన్నట్టుగా చూస్తున్నాం. ద ఫింగర్ ఆఫ్ గాడ్ అడ్రెసెస్ అవర్ క్యారెక్టర్. ప్రియా దేవుని సంగమా, మనమందరము మన పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయం 10వ వచనం మనము చూసినట్టయితే, అప్పుడు దేవుని వ్రేలుతో వ్రాయబడిన 2 రాతి పలకలను యెహోవా నాకు అప్పగించెను. మీరు కూడి వచ్చిన దినమున ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి యెహోవా మీతో పలికిన వాక్యములన్నీ వాటి మీద ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే దేవుని సెలవు ప్రకారంగా, దేవుని మాట ప్రకారంగా మోషే సీనాయి కొండ మీదికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. 40 దివారాత్రులు దేవునితో కనపడిన తర్వాత, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన తర్వాత, దేవునితో సంధించిన మీదట దేవుడు ఇశ్రాయేలు ప్రజలని నీవు నాయకుడిగా ఉన్నావు మోషే, 2 రాతి పలకలు మోషే చేతిలో పెట్టాడట. ప్రియ దేవుని సంగమా, ఇశ్రాయేలు ప్రజలు ఎలా జీవించాలి, ఇశ్రాయేలు ప్రజలు ఎలా నడవాలి, క్రైస్తవ బిడ్డలు దేవుని మహిమతో నింపబడినటువంటి ఆయన సన్నిధిలో ఉండి రక్షణ పొంది పశ్చాత్తాపముతో పాపములు ఒప్పుకొని బాప్తిసం తీసుకొని మంచి నడక నడిచి ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవించాలో ఇశ్రాయేలు ప్రజలకి ఈ 2 వ్రేళ్లతో 2 రాతి పలకలను దేవుడైన యెహోవా మోషేకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మన చేతిలో కూడా 2 రాతి పలకల లాంటి దేవుని యొక్క వాక్యము 10 ఆజ్ఞలు మన చేతిలో ఉన్నాయి. ఈ 10 ఆజ్ఞల ప్రకారంగా నడవాలి నాయనా. మీరు బోధించే ప్రతి బోధ వాక్యము ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో వర్ధిల్లాలంటే, వారి జీవితంలో ఆశీర్వదించబడాలంటే, వారి జీవితంలో దీవించబడాలంటే పాత నిబంధన గ్రంథము, క్రొత్త నిబంధన గ్రంథము ఈ 2ను ఏకీభవించి దేవుడైన యెహోవా మన చేతికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, వాక్యము దేవునిది. ప్రజలు మనం ఇష్టం వచ్చినట్లు మనము చేయడానికి కాదు, మనం ఇష్టం వచ్చి ప్రవర్తించడానికి కాదు. దేవుడే తన 2 వ్రేళ్లతో దైవ వాక్యాన్ని ఆయన రాసి మన చేతికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. నిర్గమకాండం 31వ అధ్యాయం 18వ వచనము చూస్తే, మరియు ఆయన సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడుట చాలించిన తర్వాత ఆయన తన శాసనములు గల 2 పలకలను, అనగా దేవుని వ్రేళ్లతో వ్రాయబడిన రాతి పలకలను యెహోవా దేవుడు మోషేకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, దయచేసి
బైబిల్ అందరు కలిసి ఒకసారి మీ చేతులు ఉన్న బైబిల్ పైకెత్తండి దేవుని బిడ్డలారా. ఈ బైబిల్ ఎవరిచ్చారండి? మన దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ వాక్యము పాదములకు దీపము, నీ త్రోవలకు వెలుగై ఉన్నదని వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. ఓ క్రైస్తవుడా, ఓ దేవుని బిడ్డ, నీవు నడవవలసిన త్రోవ ఇదే. దీన్ని ప్రకారంగా నడవాలి. కానీ 10 ఆజ్ఞలు ఇచ్చింది కూడా దైవవాక్యము దేవుడే ఇచ్చాడు కాబట్టి అలాగా మనం ప్రవర్తించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల ఉపదేశం కొరకు ప్రభువు తన ఆజ్ఞలన్నీ కూడా, తన ధర్మశాస్త్రాన్ని కూడా 2 రాతి పలకల ద్వారా దైవ బిడ్డలకు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మన జీవితంలో ఏమైనా తప్పు చేస్తే ఈ వాక్యమే మనల్ని కరెక్ట్ చేస్తుంది. ఒకవేళ తప్పుడు మార్గంలోకి మనం వెళ్తే ఈ వాక్యమే మనల్ని శుద్ధీకరిస్తుంది. ఒకవేళ అపవిత్రమైనటువంటి కార్యములు మనము చేసినట్టయితే మన జీవితంలో మనము పరిశుద్ధపరచుకోవడానికి ఈ వాక్యమే దేవుడు మనకి ఇచ్చాడు. ఎక్కడైనా దారి తప్పిపోతున్నామో, మనం ఎక్కడైనా సరైన మార్గంలో వెళ్ళట్లేదేమో, దైవ చిత్తానుసారమైన జీవితం జీవించకుండా మనము మన ఇష్టమైన ప్రవర్తనతో మనము జీవిస్తున్నామో, ఆత్మ పరిశీలన చేసుకోమని ప్రభువు చెప్పి మన చేతికి ఈ 2 రాతి పలకలు మోషే ద్వారా ఇచ్చాడు. ఆ యొక్క 2 రాతి పలకలే మనం మా చేతిలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3వ పాయింట్కి వద్దాం. దేవుని వ్రేలు అనగా దైవశక్తి. ఈ 2 వ్రేళ్ళు దైవశక్తి. ద ఫింగర్ ఆఫ్ గాడ్ షోస్ హిస్ పవర్. ద అనాయింటింగ్ పవర్ ఆఫ్ గాడ్. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా దైవశక్తి అను మాటకు మనం చూసినట్టయితే దేవుని వ్రేలు అని వ్రాయబడినది. నిర్గమకాండం 8వ అధ్యాయం 19వ వచనములో శకున గాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. ప్రియ దేవుని బిడ్డలారా, శకున గాండ్రు మోషే 10 అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. మోషే ఐగుప్తు దేశంలో 10 రకమైనటువంటి తెగులు వస్తూ ఉంటే వాళ్ళు కూడా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మంత్రతంత్ర శక్తి కలిగినటువంటి వారు కూడా వాళ్ళు కూడా మంత్రాలు చేస్తూ ఉన్నారు. ఈ లోకంలో మంత్ర శక్తులు లేవంటారా? చీకటి శక్తులు లేవా? దురాత్మ శక్తులు లేవా? చేతబడులు లేవా? చిలంగితనము లేదా? దేవుని బిడ్డలారా, ఎంత దైవ శక్తి ఉందో అంతకంతకు కూడా ఈ దురాత్మ శక్తులు భూమి మీద పనిచేస్తూ ఉన్నాయి. భార్య భర్తలో సమాధానం లేకుండా ఉండడానికి కారణం, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ దట్ ద డెవిల్ ఈస్ వర్కింగ్. సాతాను శక్తులు పనిచేస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మోషే ఒక పాముని ఫరో ముందు వేస్తే ఆ పాముని మింగడానికి ఇంకా అనేక పాములు విరోధంగా వచ్చాయి. ఇంకా అనేక పాములు విరోధంగా వస్తే ఏం జరిగిందో తెలుసా దేవుని బిడ్డలారా? మోషే వేసినటువంటి ఆ పాము అన్ని పాములను మింగేశాయి. అన్ని నామముల కంటే పైనామం యేసునామం. యేసునామం అన్ని నామముల కంటే పైనామం. దేవుని బిడ్డలారా, ఈరోజు దైవశక్తి పొందుకున్నటువంటి నీవు నేను కూడా, పరిశుద్ధాత్మాభిషేకం పొందుకున్నటువంటి నీవు నేను కూడా, దేవుని సంగమా, ఈరోజు నువ్వు బలమైనటువంటి అభిషేకం పొందితే ఎన్ని పాములు మనకు ఎదురు వచ్చినా, ఎన్ని చీకటి శక్తులు మన మీదకి వచ్చినా, ఎటువంటి దురాత్మ శక్తులు మన మీదకి వచ్చినా మనము భయపడక్కర్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఐగుప్తు 10 తెగులలో 3వదిగా దేవుడు మనుషుల మీదకు జంతువుల మీదకు నేల దుమ్ము నుండి ఆయన పేలను రప్పించినట్టుగా చూస్తున్నాం. ప్రియులారా, మొదటి 2 తీర్పుల ద్వారా ఐగుప్తు నీటి దేవతలు వట్టివన్నీ నిరూపించిన ప్రభువు తన 3వ తీర్పు ద్వారా ఐగుప్తు భూమి దేవత వట్టిదని అపవిత్రమైన నిరూపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యం ద్వారా, ఆ వ్రేలి ద్వారా అనగా తన దైవశక్తి ద్వారా దేవుడు జరిగిస్తున్నాడు. ఐగుప్తు శకునకాండ్రు కూడా తమ మంత్రశక్తితో పేర్లను పుట్టించడానికి ప్రయత్నం చేశారు, కానీ అది వాళ్ళ చేత కాలేదు. దేవునికి స్తోత్రం. వాళ్ళ వల్ల కాలేదు. మన దేవుని ముందర ఎవరు శక్తి పనిచేయదు. మన పరిశుద్ధాత్మాభిషేకము ముందు చూస్తే ఏది కూడా పని చేయదు. ఎందుకంటే అన్ని నామముల కంటే పైనామం, ఉన్నతమైన నామం, బలమైన నామం యేసు నామం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా, హోసన్నా, హల్లెలూయా, 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 హోసన్నా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కార్యము తన వ్రేలి ద్వారా అనగా తన దైవ శక్తి ద్వారా యేసయ్య జరిగిస్తున్నాడు. యెహోవా దేవుడు జరిగిస్తున్నాడు. ఐగుప్తు శకునకాండ్రు కూడా తమ మంత్రశక్తితో పేర్లను పుట్టించడానికి ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏది పవర్ అండి? ఏది పవర్ అండి? మన యేసయ్య పవర్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎక్కడ చూసినా విపరీతమైన పేర్లు ప్రజలను జంతువుల పైన ఉన్నాయి, మనుషుల మీద ఉన్నాయి. వాళ్ళు పడుకున్న బెడ్ల మీదకి వచ్చేసాయి పేర్లు అన్నీ కూడా. ఐగుప్తు మంత్రగాళ్ళను సైతం ఆ పేర్లు వదిలిపోయేసరికి ఇది సందేహం లేకుండా ఎవరు చెప్పారు ఈ మాట తెలుసా మీకు? ఐగుప్తు దేశంలో ఉన్న మంత్రజ్ఞులు అంటున్నారు, ఇది మామూలు వ్రేలు కాదు, దైవ శక్తి గల వ్రేలు అన్నారు. అందరూ గట్టిగా హల్లెలూయా చెప్తామా? అందరూ హల్లెలూయా చెప్తామా? దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, నిర్గమకాండం 8వ అధ్యాయం 19వ వచనం చూస్తే శకునగాండ్రు ఇది దైవ శక్తి అని ఫరోతో చెప్పారు. దేవునికి స్తోత్రం. శకునగాండ్రు కూడా ఇది ఏ శక్తి అట? దైవ శక్తి. దేవునికి స్తోత్రం. దిస్ ఈస్ ద ఫింగర్ ఆఫ్ గాడ్. దిస్ ఈస్ ద ఫింగర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. తెలుగులో దైవ శక్తి అన్నమాట అనగా దేవుని వ్రేలు అని వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమా, మన ప్రభు ఎంత గొప్పవాడో, మన యేసయ్య యొక్క మహాశక్తి ఎటువంటిదో, యేసయ్య ఉన్నటువంటి అభిషేకం ఏంటో మనము గుర్తు చేసుకుంటే మనము ఎవరు మనము తెలుసుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ పాయింట్, స్వస్థపరచు దేవుని వ్రేళ్ళు. ఈ 2 వ్రేళ్ళు గురించి నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ 2 వ్రేళ్ళు దేవుని వ్రేళ్ళు. ఈ 2 వ్రేళ్ళు స్వస్థపరిచే వ్రేళ్ళు. దేవునికి స్తోత్రం. The fingers of God gives us his healing. యోహాను సువార్త 9వ అధ్యాయం 6 నుండి 7 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 6 నుండి 7 వచనాలు. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పాను. సిలోయను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చాను. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ఏం చేశాడట? ఒక గుడ్డి వాని కన్నుల మీద ఏం చేశాడు చెప్పండి? నేల మీద ఉమ్ము వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి ఏం చేశాడట? 2 వ్రేళ్లతో ముట్టాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిలోయను స్థలమునకు ఆ యొక్క కోనేటికి వెళ్ళి కడుక్కోమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. సిలోయమనగా పంపబడిన వాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
ఎప్పుడైతే యేసయ్య సన్నిధికి వస్తామో యేసయ్య మన కన్నులు ముడతాడట. దేవునికి స్తోత్రం. మన జ్ఞానేంద్రములను దేవుడు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన తలంపులను తెరుస్తాడు. ఆయన మన మనస్సులను తెరుస్తాడు. ఆయన మన హృదయమును తెరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం చేస్తాడట? సిలోయను కోనేరుకి వెళ్ళి కడుక్కోమంటాడు. దేవుని సన్నిధికి వస్తే ఏమండి, ఇక్కడ వింటున్నారా? దేవుని సన్నిధికి వస్తే నీ హృదయాన్ని కడుక్కుంటావు, నీ మనసు కడుక్కుంటావు, నీ తలంపులను కడుక్కుంటావు, నీ ఆలోచనలు కడుక్కుంటావు, నువ్వు శుద్ధీకరించబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ముఖాముఖిగా నీవు చూడగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునిని మనము ముఖాముఖిగా చూడగలుగుతాం. ఇక్కడ కూర్చున్న వారందరితో నేను ఒక మాట అడుగుతాను. దేవుని బిడ్డలారా, ఎంతమంది దేవునిని చూడాలని ఆశపడుతున్నారు? దేవునికి స్తోత్రం. సిలువలో మన కొరకు రక్తము చిందిస్తున్న మన యేసయ్య కొరకు మన పాపములను దేవుడు కడుగుతానికి ఇష్టపడుతున్నాడు. మన దోషములను ప్రహరించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియా దేవుని సంగమా, మనం మందిరానికి ఎందుకు వచ్చాం తెలుసా మీకు? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని. ఎంత చక్కటి మాట, ఎంత చక్కటి మాట. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. మనము దేవుని చూడాలంటే హృదయం శుద్ధిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డ, ప్రభు బురదను తీసుకొని ఆ పుట్టు గుడ్డివాని కండ్లకు తన వ్రేళ్లతో వ్రాయిగా అతనికి చూపు వచ్చింది. దేవునికి స్తోత్రం. యేసు ఏ విధంగా అయినా స్వస్థపరుస్తాడు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు యేసు దూరం నుంచే వ్యాధులు బాగు చేశాడట, కొన్నిసార్లు ముట్టుకొని బాగు చేశాడట. ఇక్కడ తన ఉమ్మితో చేయబడ్డ బురదను ఆయన ఉపయోగించాడు. ఇన్ని విధాలుగా ఆయన చేస్తున్న స్వస్థత కార్యాలన్నీ ఆయన సర్వశక్తిని తెలియజేస్తున్నట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య నిన్ను బాగు చేయడానికి, యేసయ్య నిన్ను స్వస్థపరచడానికి ఏది ఉపయోగిస్తున్నాడమ్మా? 2 వ్రేళ్లను ఉపయోగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ 2 వేళలో ఎంత శక్తి ఉందో తెలుసా నీకు? ఈ 2 వేళలో ఎంతో ప్రభావం ఉందో తెలుసా మీకు? ఈ 2 వేళలో ఎంత అభిషేకం ఉందో తెలుసా? దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీకు స్వస్థత కలుగునుగాక. ఈరోజు నీకు విడుదల కలుగునుగాక. ఈరోజు నీకు విమోచింపబడిన క్రీస్తు రక్తము నీ మీద చిందింపబడునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, 5వ పాయింట్కి వద్దాం. దేవుని బిడ్డలారా, దయ్యముల నుండి విడుదల కలిగించే వ్రేలట. దయ్యముల నుండి విడుదల కలిగించే వ్రేలు. ద ఫింగర్ ఆఫ్ గాడ్ క్యాస్ట్ అవుట్ డెవిల్స్. లూకాస్ సువార్త 11వ అధ్యాయం 20వ వచనము చూసినట్టయితే, అయితే నేను దేవుని వ్రేలతో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం. దయ్యాలు ఎలా పోతాయట చెప్పండి? దేవుని వ్రేలతో దయ్యములు వెళ్ళగొట్టిన ఎడల. ఎంత చక్కటి మాట. కొన్నిసార్లు దైవజనుడు మీరు నా దగ్గరికి వస్తే, దేవుని యొక్క సన్నిధిలో దైవజనుడు కాపరి దగ్గరికి వచ్చినప్పుడు దేవుని పక్షాన మేము ఉండి మా 2 వ్రేళ్ళు మీ తల మీద చేపెట్టి మేము ప్రార్థన చేసినప్పుడు మీలో ఉన్నటువంటి వ్యాధులు, మీలో ఉన్నటువంటి పాపము, మీలో ఉన్నటువంటి బలహీనతలు యేసుక్రీస్తు నామములో స్వస్థపరచబడుతుంది. దేవుని బిడ్డలారా, అంటే దాని అర్థం ఏంటంటే ఈ 2 వేళలో ఉన్నటువంటి ప్రభావం అంత గొప్పది. దేవుని సంగమా, దైవశక్తి అనాలోచితంగా దేవునికి మందిరం రావడం కాదు, మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం కాదు. దైవశక్తి పొందాలంటే విశ్వాసముతో విడుదల పొందడానికి
ఆశీర్వాదము దీవెనలు పొందుకోవడానికి ఈ 2 వ్రేళ్ళు దేవుడు వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియా దేవుని సంగమా, దేవుని వ్రేళ్ళ ద్వారానే మోషే ఫరో ముందు గొప్ప అద్భుతాలు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి దుష్ట శక్తులన్నిటిని కూడా ఈ 2 వ్రేళ్ళ ముందు ఓడిపోయినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3వ తెగులు సందర్భంలో విఫలమైనటువంటి మంత్రగాళ్ళు ఇది దేవుని వ్రేలు అని, దైవ శక్తి అని వారు అంటున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు అన్యులు కూడా ఈయన నిజముగా దేవుని కుమారుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. శతాధిపతి కూడా ఒక మాట అంటున్నాడు, ఈయన నిజముగా ఆయన దేవుని కుమారుడే. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఆయన మరణాన్ని జయించాడు, ఆయన సమాధిని ఓడించాడు, ఆయన వ్యాధులను బాగు చేశాడు, ఆయన దెయ్యములను వెళ్ళగొచ్చాడు, సముద్రమును అనుభవించేశాడు, తుఫానును గద్దించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 2 వ్రేళ్ళు బలమైనటువంటి వ్రేళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్వశక్తి గల వేళ్ళు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2 వ్రేళ్ళు ఎంత పవర్ఫుల్ వ్రేళ్ళు అంటే, ఆ గెరాసీను దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క దయ్యముతో పట్టబడినటువంటి ఆ యవనస్తుడట, ఆయన చిల్ల పెంకులతో గాయపరుచుకుంటున్నాడట, బావిలో దూకుతున్నాడట, అగ్నిలో దూకుతున్నాడట, ఆయనకున్నటువంటి ఇనుప సంకెళ్ళు విరగొట్టుకుంటున్నాడట, ఆయన గాయపరుచుకుని తన ప్రాణహాని చేసుకుంటున్నాడట. అటువంటి పరిస్థితుల్లో మన యేసయ్య వెళ్ళాడట. ఆ సమాధిలో ఉన్నటువంటి పొరలాడుతున్నటువంటి ఆ దయ్యం పట్టిన యవనస్తుడు 2 వ్రేళ్ళు చూపించాడట. దేవునికి స్తోత్రము. ఓ దయ్యమా, ఓ దయ్యమా, రాబా షిందాఖరి కాలా రాబా. హల్లెలూయా. దయ్యమా, ఆ యవనస్తునిలో నుండి బయటికి రా అన్నప్పుడు సర్వోన్నతమైన యేసు మీతో మాతో నీకేం పని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని సంగమా, ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్పే మాట ఏంటంటే, మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శక్తి మామూలు శక్తి కాదు, ప్రభావముతో కూడినటువంటి శక్తి. దేవుని యొక్క అభిషేకం మన మీద ఉన్నది. దయ్యాలు సైతము వణికిపోతాయి, దురాత్మలు పారిపోతాయి, నీ జీవితంలో చీకటి తొలగింపబడుతుంది, అంధకార క్రియలన్నీ కూడా వెళ్ళిపోతాయి. దేవుని బిడ్డలారా, ఈ 2 వ్రేళ్ళు చూపిస్తే దయ్యాలు సైతము గడ 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 వణికిపోయి పారిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, ఒకసారి దేవుని వ్రేళ్ళను జ్ఞాపకము చేసుకుందామా? ఎంతమంది నమ్ముతున్నారు మన యేసయ్య శక్తి గొప్ప శక్తి అని? మన యేసయ్య ప్రభావం ఎంత గొప్ప ప్రభావం అని ఎంతోమంది నమ్ముతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? అందరూ గట్టిగా చెప్దామా? అందరూ ఇంకా గట్టిగా చెప్దామా? మనము చెప్పినటువంటి హల్లెలూయా అని ఒక మాట పరలోకములో ఉన్నటువంటి యేసయ్యకు వినబడాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని సంగమా, ఈ 2 వ్రేళ్ళ యొక్క ప్రభావం ఏంటంటే, 6వ మాట మన మనస్సుల మీద ధర్మ విధులను వ్రాసిన వ్రేలు. ఈ వాక్యం ఎక్కడుందట? మన హృదయంలో ఉంది. దేవుడే వ్రాసాడట, దేవుడే వ్రాసాడట. ద ఫింగర్ ఆఫ్ గాడ్ రైస్ హిస్ లాస్ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ ఇన్ అవర్ మైండ్స్. అంటే ధర్మ విధులు అనగా ఏది చేయాలో ఏది చేయకూడదో, దేవుని వాక్యం ద్వారా ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో, ఏది చేయకూడదో ఏది చేయాలో అన్నీ కూడా మనకి న్యాయ విధులను దేవుడు మనకు వాక్యం ద్వారా మనకు చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీలో రాసిన పత్రిక 10వ అధ్యాయం 16వ వచనములో చూస్తే, ఎలాగనగా ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును. చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాగనగా
ఆ దినములైన తర్వాత నేను అనగా మన యేసయ్య వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వ్రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాక్యం ఎక్కడుందండి? మన మనస్సుల మీద ఉంది. వాక్యం ఎక్కడుంది? మన హృదయముల మీద ఉంది. ఈ వాక్యం ఎవరు రాశారట? మన యేసయ్య రాశాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సంగమా, ఒకసారి మీరు జ్ఞాపకం చేస్తే ప్రభు తన వ్రేలుతో తన శాసనాలన్నీ మన హృదయంలో అనుదినమును వ్రాయబడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. వాటిని మన మనస్సుల మీద ఎల్లప్పుడూ కూడా వ్రాసి మనస్సాక్షి ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాడు. మనస్సాక్షి. చెయ్యకూడని పాపము మనం ఒకవేళ చేస్తే ఆ ధర్మ విధులు, న్యాయశాస్త్రము, ధర్మశాస్త్రము మన హృదయముల మీద దేవుడు రాశాడు. కాబట్టి కొన్నిసార్లు ఆ పాపము చేయకూడదు అన్నప్పుడు అయినా చేస్తూ ఉండే దేవుడు కొన్నిసార్లు మనస్సాక్షి గద్దిస్తూ ఉంటాడు. ఇది తప్పు, ఇది తప్పు అని దేవుడు చెప్తాడు. దేవుడే రాశాడట. ఆయన వ్రేళ్ళుతో మన హృదయాల మీద ఆయన వ్రాసినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు వ్రాసాడంటే యేసయ్య తన విశ్వాసులను అందరినీ కూడా పరిపూర్ణతలోకి తీసుకురావాలని. ఆయన ఉద్దేశం అంతా ఒకటే, మనల్ని అందరినీ కూడా పరిపూర్ణతలోకి. నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధుడై ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, పరిపూర్ణత, సంపూర్ణత, పరిశుద్ధత దేవునికి ఇష్టము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యానికి లోపడాలనే కోరిక దేవుడు మనకి ఇస్తున్నట్టుగా చూస్తున్నాం. మన యొక్క సామర్థ్యాన్ని బట్టి దేవుడు అన్నీ కూడా మనకిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలా ఇలా ఉండడానికి లేదు. 2 పడవల మీద ప్రయాణం చేయడానికి లేదు. ఒకే ఒక పడవ మీద యేసుతో మనము నడవాలి. దేవునికి స్తోత్రం. యేసుతో మనము జీవించాలి. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధన మనకు చెబుతున్నటువంటి అతి ప్రాముఖ్యమైన లక్షణము కూడా అనుదినము వాక్యమునకు మనం ఏం చేయాలట? లోబడాల. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునిపై మా మనస్సు లగ్నముంచాలా, దేవుని మీద మన మనసు పెట్టాలా. ఆదివారము మనము దేవుని సన్నిధిలో కనపడాలా వద్దా? ఆదివారం దేవుని సన్నిధిలో ఉండాలా లేదా? దేవుని బిడ్డలారా, ఆదివారం కనపట్ల. కారణం ఏంటంటే నీలో దేవుని న్యాయ విధులు లేవు, నీలో న్యాయము ధర్మశాస్త్రము లేదు, దేవుని వాక్యము నీ హృదయంలో లేదు. ఒకవేళ నీ వాక్యము నీ హృదయంలో ఉంటే నువ్వేం చేస్తావు చెప్పండి? దేవుని సన్నిధిలో నువ్వు కనపడతావు. యేసే ఆశీర్వాదము నీవు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనములో చూసినట్టయితే, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనములో, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. దేవునికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనములో, అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఈ రోజుల్లో ఎవరు నిజమైన క్రైస్తవులు? ఎంతమంది నామకార్థ క్రైస్తవులు? ఎవరు కూడా మనం గుర్తించలేని స్థితిలో ఉన్నాం. నిజమైన విశ్వాసులు ఎవరు, అవిశ్వాసులు ఎవరో మనకు తెలీదు. దేవుడు కోరుకునేది ద స్ట్రాంగ్ ఫెయిత్, నిజమైన విశ్వాసం కలిగిన వాడిని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 7వ వేలు దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం, ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేలు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో యొక్క వ్రాత వ్రాయిచు ఉండనన్నట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇది తీర్పు వ్రేలు. ప్రతి వారికి కూడా ఒక తీర్పు అనేది ఉంటుంది, గుర్తు చేసుకోవాలా. దేవుడు మనల్ని గమనిస్తూ ఉన్నాడు, దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు, దేవుడు మనల్ని ఎప్పుడు కూడా పరీక్షిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ప్రతి మనిషికి ఒక తీర్పు ఉంటుంది. నువ్వు మందిరంలో ఉన్నావో,
సంఘంలో ఉన్నావో, ఇంట్లో ఉన్నావో, ఎక్కడ ఉన్నా దేవుని బిడ్డగా నీకు ఒక తీర్పు అంటూ ఉన్నది. దేవుని బిడ్డలారా, ద ఫింగర్ ఆఫ్ గాడ్ గివ్స్ జడ్జ్మెంట్. ప్రభు పట్ల తమ తిరస్కార భావాన్ని వెల్లడి చేస్తూ నిజమైన దేవుని నిరాకరించే వారికి మిగిలింది ఏముంది? దేవుని బిడ్డలారా, మనుషుల తిరస్కారానికి దేవుడు సహించలేడో. మాట వినండి, మనుషుల తిరస్కారము. ఎవరి మీద తిరస్కారము? దేవుని మీద. జాగ్రత్తగా వినండి. మీరు ఒకవేళ మీ ఉద్యోగాల్లో ఏదైనా మీ యొక్క అధ్యక్షుడికి లేకపోతే మీ అధికారికి నువ్వు తిరుగుబాటు చేస్తే నిన్ను ఉద్యోగంలో నుంచి తీసివేయచ్చు. కానీ నువ్వు దేవునికే విరోధమైన కార్యము చేసినట్టయితే దేవుడు ఉపేక్షించడు, దేవుడు ఊరుకోడు. దేవుని మీద తిరుగుబాటు చేయొద్దు. ఇక్కడ రాజు కూడా దేవుని యొక్క సామగ్రి తీసుకున్నాడు, దేవునికి విరోధమైనటువంటి కార్యము చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, తీర్పు వచ్చింది. ఆఖరి రోజుల్లో ఉన్నాం. అంత్య దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చును. దేవుడంటే భయభక్తులు లేని ఈ మనుషుల పట్ల ఆయన ఎంతగానో సహనము చూసి 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 నశించిపోయింది. దేవుని బిడ్డలారా, దేవుని వ్యతిరేకంగా ఉన్న బెల్షస్సర్ రోజులను దేవుడు లెక్క పెడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడట? త్రాసులో నిన్ను జోకుతా ఉన్నాడు. దేవుని దగ్గర తీర్పు ఉంది. ఆయన అందరికీ తన వ్రేళ్ళ ద్వారా తీర్పు తీస్తూ ఉన్నాడు. ఎవరి లెక్కలు వారి వారి గ్రంథాల్లో తన వ్రేళ్ళ ద్వారా వ్రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని సింగమా, ఈరోజు నేను మీతో చెప్పే మాట ఏంటంటే, దేవుని బిడ్డ, మరణం అందరికి వస్తుంది. దేవుని బిడ్డలారా, ఎవరు కూడా విడిచిపెట్టేవారు కాదు. లైఫ్ ఈజ్ షార్ట్, డెత్ ఈజ్ షూర్, ఆఫ్టర్ దట్ కమ్స్ జడ్జ్మెంట్. లోకము మనం జీవితం జీవించే యాత్ర కొద్ది కాలమే. మరణము తథ్యము. ఎవరైనా చావవలసిందే. నేనైనా, నువ్వైనా, ఈ వాక్యం వింటున్న ఎవరైనా కానీ మరణము కావాల్సిందే. కానీ ఒక్కటి మాత్రము మర్చిపోవద్దు, తీర్పు నీ ముందు ఉంది. తీర్పు. ఆ తీర్పులో నువ్వు కరెక్ట్గా ఉంటే నీకు పరలోకము. తీర్పులో కరెక్ట్గా లేకపోతే, జడ్జ్మెంట్లో సరిగా లేకపోతే నీవు నరకానికి వెళ్ళిపోతావు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్నిలో మలమల మాడుతూ ఉండగా మరణము కొరకు నువ్వు పరిగెత్తుతావు, కానీ మరణము నీ దగ్గరికి రాదు. నువ్వు ఎంత ప్రాధేయపడినా, నువ్వు రక్షణ పొందాలనుకున్నా, నరకంలో ఉండి నువ్వు ప్రార్థన చేసినా నీ ఘోష, నీ మాట, నీ ప్రార్థన వినేవారు ఎవరు ఉండరు. దేవుని బిడ్డలారా, ధనవంతుడు కూడా ఇదే పని చేశాడు. దేవుని బిడ్డలారా, ధనవంతుడు కూడా ఈ లోకంలో సమయం ఉన్నప్పుడు తను దేవునిని స్మరించలేదు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేదు. మనలాంటి దేవుని యొక్క దాసులు వాక్యం అందిస్తుంటే దాన్ని నిరాకరించి హేళన చేసి నవ్వుకుంటా ఎగతాళి చేసి రకరకాలమైనటువంటి కార్యములు చేశాడు. చిట్ట చివరికి ధనవంతుడు చనిపోయాడు. దేవుని బిడ్డలారా, నమ్మి బాప్తిసం పొందుకున్నవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చనిపోయాడు. దేవుని బిడ్డ, ఈ లోకంలో బ్రతికినంత కాలము మోసము చేసి బ్రతుకుతున్నాడు. ఈ లోకంలో బ్రతికినంత కాలము దేవునిని స్తుతించలేదు. ఈ లోకంలో ధనవంతుడు బ్రతికినంత కాలము దేవునిని జ్ఞాపకము చేసుకోబోలేదు. ఈ లోకంలో బ్రతికినంత కాలము ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళమంటే వెళ్ళలేదు. నా ఇష్టం వచ్చినట్టు చేసుకును, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించము అని అన్నాడు. చిట్ట చివరికి లాజరు చనిపోయాడు. లాజరు నమ్మకముగా, లాజరు యథార్థతగా, లాజరు బీదవాడైన తినడానికి తిండి లేకున్నా కానీ ప్రభువు నమ్ముకున్నాడు కాబట్టి ఆయన ఆత్మతో సత్యముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు కాబట్టి ఆయన ఆత్మ అబ్రహాము కుడి పార్శ్వమున ఉన్నది. కానీ ధనవంతుడు కూడా చనిపోయాడు.
చివరికి ధనవంతుడు నరకములో త్రోయబడ్డాడు. చివరికి ధనవంతుడు నరకంలోకి పడిపోయాడు. అక్కడి నుంచి ఏనాడు కూడా ఆకాశం వైపు తన కన్నులెత్తలేదు. ఆఖరిగా ఆయన ఆకాశం వైపు కన్నులెత్తినప్పుడు లాజరు అబ్రహాము కుడి పార్శ్వమున ఉన్నాడు. దేవుని బిడ్డ లాజరు అబ్రహాము కుడి పార్శ్వమున ఉండి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? తండ్రివైన అబ్రహామా, నా యేసయ్య అంటే బాగుండేదేమో. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు నా తండ్రి, నా ప్రభువా, నా రక్షక, నా దైవమా అని ఒకవేళ ఆయన ప్రార్థన చేస్తుంటే ప్రభువు ఆయన మారు మనసు ఇచ్చి అతన్ని మంచి మార్గంలో నడిపించేవాడు. కానీ ప్రార్థన చేయమంటే చేయలా. ఆదివారాలు గుడికి వెళ్ళమంటే వెళ్ళలా. దేవుని సన్నిధిలో మోకరించమంటే మోకరించలా. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చమంటే కార్చలా. దేవుని సన్నిధిలో తన పాపములు ఒప్పుకోమన్నప్పుడు ఒప్పుకోలేదు. ఏమైపోయిందండి? నరకంలో పడిపోయాడు. అగ్నిలో మల మాడుతూ ఉన్నాడు. అప్పుడు ఆకాశం వైపు చూస్తే అక్కడ అబ్రహాము కుడి పార్శ్వంలో ఉన్నటువంటి లాజరుని చూస్తూ ఉన్నాడు. తెల్లని వస్త్రములు, తెల్లని దేహము, చక్కగా ఒళ్ళంతా కురుపులన్నీ కూడా బాగైపోయినాయి. లాజరు చక్కగా సంతోషంగా అబ్రహాము కుడి పార్శ్వమున ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలా. నాకేమి కాదులే, నేను ఎలా జీవించినా పర్వాలేదులే, నా బ్రతుకు ఎంతైనా ఎలా ఉన్నా నా పర్వాలేదని నువ్వు అనుకున్నావైతే ఆత్మ పరిశీలన చేసుకోకుండా చనిపోతే నిత్య నరకాగ్నికి వెళ్తావు. చివరికి అక్కడ ఉండి ప్రార్థన చేసినా నీ ప్రార్థన ఎవడు ఆలకించేవాడు లేడు. దేవుని బిడ్డ, ప్రాధేయపడుతున్నాను, బ్రతిమలాడుతున్నాను. ఇక్కడనైనను నీ పాపము ఒప్పుకొని ఎడల నేను పశ్చాత్తాపడుతున్నామని యోవేలు ప్రవచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు, పాపముతో పట్టబడినటువంటి స్త్రీ, వ్యభిచారముతో పట్టబడినటువంటి స్త్రీ యేసు దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత ఆ స్త్రీని దేవుడు క్షమించాడు. ఈరోజు యేసయ్య దగ్గరకు వస్తావా? ప్రభువు నమ్ముకుంటావా? యేసు ప్రభువుని నీ హృదయంలోకి చేర్చుకుంటావా? ఈరోజు నువ్వు తీర్మానం చేసుకో. 2 వ్రేళ్ళుతో రాసినటువంటి ఆ వ్రేళ్ళ వాక్యము ద్వారా ఎవరైతే పాపము చేశారో వారిని రాళ్ళు కింద పడేసి వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా చెప్పండి. అందరూ కూడా హల్లెలూయా చెప్పండి. దేవుని బిడ్డలారా, ఆ 2 రాళ్ళు కూడా కింద పడేసి వాళ్ళకి ఆ యొక్క రాళ్ళని కింద పడేసి ఎవరి దారిని వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నీ మీద కూడా ఎవరైనా నేరారోపణ చేయాలనుకున్నా, నీ మీద ఎవరైనా రాళ్ళు వేయాలనుకున్నా, యేసు వాక్యం ద్వారా పట్టుబడినట్టయితే ఆ రాళ్ళు వాళ్ళు పట్టుబడి వారు మనస్సాక్షి గద్దించి వెళ్ళిపోతారు. నీకు రక్షణ, నీకు మోక్షము, నీకు స్వస్థత, నీకు విడుదల దేవునికి ఇస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి వారు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. 2 వ్రేళ్ళు ద్వారా ఆ యొక్క పుట్టుకతో గుడ్డివాడైనటువంటి ఆ యొక్క గుడ్డివాడిని యేసు తన 2 వ్రేళ్ళు ఆయన ఉమ్ము వేశాడట. ఆ ఉమ్ము మీద బురద పూశాడట. ఆ బురదను కొంచెం చుట్టి ఆ బురద తీసుకుని 2 వ్రేళ్లతో యేసయ్యే తన 2 వ్రేళ్లతో ఆ యొక్క పుట్టుకతో గుడ్డివాని యొక్క కన్నులు పెట్టినప్పుడు వెంటనే అతను దృష్టి పొందాడు. దేవుని బిడ్డలారా, వెంటనే స్వస్థపరచబడ్డాడు. యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే ప్రభు దగ్గరికి రా. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఈరోజు యేసయ్య నీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు. యేసయ్యా, నువ్వు ప్రభువా అని నువ్వు కేకలు వేసి, అయ్యో కుష్ఠరోగట్టున్నాడు దావీదు కుమారుడా అని కేకలు వేస్తూ ఉన్నాడు. ఈరోజు నీ హృదయంలోకి దేవుడు రావాలని ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇదిగో రక్షణ మార్గం నీకున్నది. దేవుని వాక్యము నీ దగ్గరకు ఉంది. మీ దేవుని కృపలో నువ్వు భద్రపరచుకోవాలంటే నీ హృదయం ఇప్పుడు దేవుని దగ్గరికి ఒప్పుకో.
ప్రార్థన చేస్తున్నాను దేవుని బిడ్డలారా. ఈ వాక్యం వింటున్నట్టు ప్రతి వారు కూడా దైవ వాక్యం మీ హృదయంలో తీసుకోనండి. ప్రభువా, నీ వాక్యము నా పాదమునకు దీపము, నీ త్రోవులకు వెలుగైనదైన వాక్యము సెలవిస్తుంది నాయన. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. అందరూ కన్నులు మూసుకుందాం. ఎవరికి వారే మీ మనస్సు, మీ హృదయము, మీ ఆలోచనలు దేవుని వైపు పెట్టండి. ఇంతకాలము నువ్వు ఎలా జీవించాలో, నువ్వు ఎలా బ్రతకవో నాకు తెలీదు. ఈ రోజు నుంచి గొప్ప తీర్మానం చేసుకొని, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని వాక్యం సెలవిస్తున్నట్టుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, పరిశుద్ధ నాయన, మీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాలంలో దేవా, 2 వ్రాళ్లతో పాప క్షమాపణ ఉన్నది, స్వస్థత ఉన్నది. 2 వ్రాళ్లతో నాయన అద్భుతములు చేస్తావు నాయన. 2 వ్రాళ్లతో నాయన దయ్యములను సైతమును పారద్రోలావు దేవా. కానీ ఇంకొక విషయము కూడా మా ముందు పెట్టావు. ఆ 2 వ్రాళ్లతో దేవుని ఉగ్రత కూడా ఉన్నది. పాప క్షమాపణ లేకుండా ఉన్నట్టయితే, రక్షణ లేకున్నట్టయితే, మారు మనసు లేకున్నట్టయితే, అదే 2 వ్రేళ్ళు టేకెల్ ప్రేయర్ మహర్షి అని ఉంది. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, నీవు తూకములో సరిగా లేవు, నీవు తూకములో సరిగా లేవు, ప్రార్థన జీవితంలో సరిగా లేవు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో దేవుని బిడ్డ. కృపా కనికరం గల మా తండ్రి, పరిశుద్ధ నాయన, మీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాలంలో మోకరించిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యం వింటున్నాడు. ఇదిగో ప్రభు, అనేక మంది నాయన వివిధమైనటువంటి దేశాల్లో నుంచి వాక్యం వింటున్నారు ప్రభు. అనేక ప్రాంతాల్లో నుంచి, అనేక రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి వాక్యం వింటున్న ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారందరి హృదయాలు నీ వైపు తిరపబడ్డానికి కృప దయచేయండి ప్రభా. నేడే సుని దినం, నేడే రక్షణ దినం దేవా. మేము మారు మనసు పొంది మీ యొక్క ప్రేమలో ముందుకు సాగడానికి కృప దయచేయండి అయ్యా. మీరు మాతో ఉండి మీరు మహిమ పొందండి. స్వస్థత దయచేయండి, విడుదల దయచేయండి, రక్షణ మార్గము దయచేయండి, ఆత్మీయ జీవితము మెరుగుపరచండి. వారిని వర్ధల చేయండి నాయన, వారిని దీవించండి ప్రభా. మీ కృపలో భద్రపడి మీరే మహిమ పొందుకోవడం, ఆశీర్వాదాలు దీవుల వారిపైన కుమ్మరించమని బ్రతిమలాడుకుంటూ యేసయ్య దివ్య నామం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.